హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో పూరీ ప్రెస్ డెమో అనేది తెలుసుకుందామండి. ఈ పూరీ ప్రెస్ అనేది కంపెనీ వచ్చేసి దీప్ కంపెనీ అండి. దీని కాస్ట్ వచ్చేసి 400 పడింది. చపాతీ కానీ మనం పూరీ కానీ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా మనం స్నాక్స్ అనేవి చేసుకోవచ్చు, చెక్కలు అలాంటివి కూడా ఈ పూరీ ప్రెస్లో అనేవి చాలా ఈజీగా వస్తాయి. మనకి బాక్స్ వచ్చేసి అలా ఉంది. ఈ పూరీ ప్రెస్ అనేది చాలా వెయిట్ కూడా తక్కువ ఉందండి ఈ కంపెనీది. కొన్ని పూరీ ప్రెస్ అయితే చాలా వెయిట్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవటానికి కూడా వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కష్టంగా ఉంటుంది. కానీ ఇది అనేది చాలా వెయిట్ కూడా తక్కువగా ఉంది. తర్వాత దీని కవర్ అనేది ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా స్టిక్ అనేది ఉంటుంది. ఈ స్టిక్ అనేది మనం అవుట్ సైడ్న బిగించేసేసుకోవాలండి. ఇలా బిగించేసుకున్న తర్వాత మనం పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసినారు కదా, స్టిక్ ఇచ్చారు, దానికి ఒక మామూలుగా సీల్ లాంటిది ఇచ్చేసారు. దాన్ని ఇటు సైడ్ తిప్పేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని మనకి హోల్స్ ఉంటాయి, అటు ఇటు హోల్స్ ఇస్తారు. ఆ హోల్స్లోకి మనకి ఈ సీల్ అనేది పెట్టేసేసుకొని మనం బిగించుకోవాలి. దీని కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. వెయిట్ అనేది చాలా తక్కువగా ఉన్నది తీసుకుంటే మనము క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. కలర్స్ అనేవి 3 కలర్స్ ఉంటాయండి. గ్రీన్ ఉంటుంది, బిస్కెట్ కలర్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమన్నా రెడ్ కలర్లో ఉంటాయి. 3 కలర్సే వస్తాయి ఇవి ఎక్కువగా. తర్వాత ఇలా సీల్ అనేది బిగించేసుకున్న తర్వాత మనం పూరీ అనేది ఎలా ప్రెస్ చేసేసుకోవాలి, మనకి ఎలా వస్తుందనేది చూద్దాము. మనం మామూలుగా చపాతీ స్టిక్ మీద కనుక మనం పూరీ కానీ చపాతీ కానీ చేసుకుంటే కొంచెం మందంగా వస్తుందండి. కానీ ఈ పూరీ ప్రెస్లో మనకి వెంటనే వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. చాలా పల్చగా ఉంటాయి, నీట్గా కూడా రౌండ్గా వస్తాయండి. ఇప్పుడు ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం మైదా పిండి తీసుకొని నేను సాల్ట్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవటానికి. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాము. ఈ డెమో అనేది మీకు చూపించబోతున్నాను. పూరీ అనేది మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాము. చాలా నీట్గా రౌండ్గా వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా సర్కిల్ షేప్లో మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి. కవర్ అనేది మనం ఒకటి తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అనేది రాసుకొని ఇప్పుడు మనం పూరీని అనేది ప్రెస్ చేసేసుకోవాలి. కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి కొత్తది కాబట్టి స్లోగా ప్రెస్ చేసేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది పూరీ అనేది. చూసారు కదా, చక్కగా రౌండ్గా వచ్చేసేసింది. ఇలా కనుక మనము ఒక 5 మినిట్స్లోనే చాలా పూరీలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఈ పూరీ ప్రెస్ అనేది చాలా బాగుంది, కాస్ట్ కూడా తక్కువగా ఉంది. చూసారు కదా, నెక్స్ట్ కూడా నేను ఇలానే చేసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసి కూడా మీకు చూపిస్తాను. చాలా పల్స్గా వస్తాయి, చాలా బాగుంటాయి, చాలా త్వరగా అయిపోతుంది. మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనము మామూలుగా చపాతీ ఆట మీద కర్ర మీద చేసుకునే వాటికంటే కూడా ఈ పూరీ ప్రెస్లో అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. చూసారు కదా, నేను ఇప్పుడు చపాతీ అనేది రెండు వైపులా తీసేసుకొని కాల్చుకొని పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం నీకు చూపిస్తాను ఎంత పల్చగా వచ్చిందో చపాతీ అనేది. చాలా నీట్గా కూడా వస్తాయండి ఈ పూరీ ప్రెస్లో అనేది. చూస్తున్నారు కదా, పల్చగా వచ్చేసేసింది పూరీ అనేది. మనకి లోపల కూడా చాలా పల్చగా ఉంది. చపాతీ కానీ పూరీ కానీ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి మంచి షేప్లో రావాలి అంటే కనుక ఇలా కనుక మనం ఈ పూరీ ప్రెస్లో అనేది ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక కుకింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. మనం ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పల్చగా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.